హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ అవుతుందండి. ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనకు రైతు బంధు మాత్రమే ఇచ్చారు. రైతు భరోసా ఒక్కసారి కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు భరోసా డబ్బులు అనేది 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి ప్రజల నుంచి, రైతుల నుంచి, రైతు కూలీల నుంచి, ప్రతిపక్షాల నుంచి సబ్ కమిటీని అనేది ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు సంబంధించి రిపోర్ట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. కమిటీలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితర మంత్రులు అయితే ఉండడం జరిగింది. కొన్నిటిని అయితే చర్చకు సీఎం రేవంత్ రెడ్డి కొన్నిటిని సానుకూలంగా అయితే ఉన్నారట. ప్రభుత్వం వచ్చేసి దాదాపు డిసెంబర్ 7 తారీఖున మనకు సంవత్సరం అయితే కాబోతుంది. ఈ తరుణంలోనే ఇటీవల కాలంలో బీసీ కులగణన సర్వే, రాజకీయ ఆర్థిక సర్వేలో భాగంగా రైతులు ఇటు ఆసరా పెన్షన్ లబ్ధారులు మాకు రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయి, ఆ పెంచిన డబ్బులు ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి రైతుల నుంచి ఇటు ప్రజల నుంచి సూటిగా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే ఈ డాటా అనేది ఈ రకంగా ఉందని చెప్పేసి ప్రశ్నల సందర్భంగా ఈ డాటా అనేది సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిందట. ఒకవేళ ఇప్పుడే కనుక ఎలక్షన్లకు వెళ్తే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందని, అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. మొత్తానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని, అధికారులు చర్యలు వేగవంతం చేయాలని, డ్రాఫ్ట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు లిస్ట్ అనేది రెడీ చేయాలని ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అనేది దాదాపు 26,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించింది రైతు రుణమాఫీ. అందులో 18,000 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక మరో 8,000 కోట్ల రూపాయలు అయితే మిగిలి ఉన్నాయన్నమాట. ఈ డబ్బులన్నా రైతు బంధుకు వాడతారనే ఉంది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు 70% మేర కంప్లీట్ అయితే కావడం జరిగింది. ప్రభుత్వం చెప్తుంది అంటే 2 లక్షల లోపు ఏదైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ మాఫీ చేశామని అంటున్నారు. కొంతమంది ఏమో మాఫీ కాక ఇటు రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రైతు భరోసా యాప్ తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానంగా వారు గుర్తించింది ఏంటంటే కుటుంబ నిర్ధారణ, ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం ఇలాంటి టెక్నికల్ ఇష్యూ వల్ల డబ్బులు అయితే పడలేదు. ఆ లిస్ట్ తో పాటు 2 లక్షలు ఆ పైన వడ్డీ గనక చెల్లించకుండా మీ లిస్ట్ రావాలంటే తప్పనిసరిగా ఇప్పటికే రైతులందరూ కూడా చెల్లిస్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో మనకు రుణమాఫీ డబ్బులు అనేది బ్యాంకులకు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది మీ పేరు మీద. తర్వాత కొత్తగా లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుందండి. గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది చాలా మంది అయితే అడుగుతున్నారండి. సంబంధించి పెద్ద ప్రాజెక్ట్, ఎందుకంటే రైతు భరోసా అనేది దాదాపు ఎకరానికి 15,000 ఇస్తే ఒక్కొక్క రైతు దాదాపు 2,50,000 అంటే చూడండి, ఒక సంవత్సరానికి సంబంధించి వేస్తే వచ్చేటువంటి డబ్బులతో ఆ రకంగా పోల్చుకోవచ్చు అనమాట. అంత పెద్ద అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరోటి రైతు భరోసా సంబంధించి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ వారం మొత్తం ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు పడతాయి, ఎవరెవరికి డబ్బులు పడవు, ఉత్తర్వులు ఏముంది, ప్రభుత్వం నుంచి డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేయడం జరిగిందండి. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ శుభవార్త అండి. రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం అయితే ఇప్పటికే సిద్ధం చేసింది. అవన్నీ కూడా అకౌంట్ లో డబ్బులు అయితే పడాలంటే కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయట. ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం సీలింగ్ విధానం ఒకటి తీసుకురావాలని, ఈసారి కౌలు రైతులకు 12,000, భూమి లేని వారికి 12,000 ఇస్తామని చెప్పడం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి ఎకరానికి 5,000 రూపాయలు ఎక్స్ట్రా, మిగతా 2 కేటగిరీల యాడ్ కావడంతో ప్రభుత్వం పైన బడ్జెట్ అనేది భారంగా ఉంది. ఇందుకు సింపుల్ సొల్యూషన్ కూడా వెతికారన్నమాట. ఇందులో ప్రధానంగా సీలింగ్ విధించాలని. గతంలో 100 ఎకరాలు ఉన్న అసలు పట్టా భూమి ఉంటే సరిపోయేది, అది కొండల గుట్టల రాళ్ళు రప్పల అసలు వ్యవసాయం చేస్తున్నారా పట్టించుకోకుండా అందరికి డబ్బులు అయితే రావడంతో ఒక ఎకరం సాగు చేస్తున్న రైతుకు 5,000 వస్తే 100 ఎకరాలు ఉన్న వారికి 5 లక్షలు వచ్చాయి. ఇలా విలాసాలకైతే వాడుకోవడంతో ఈ పథకానికి సంబంధించి రూల్స్ పెట్టాలని గతంలోనే మనకు రైతుల నుంచి అభిప్రాయాలు, సూచనలు అయితే తీసుకున్నారు. కాబట్టి అనుగుణంగా టోటల్ గా రైతు బంధుకు, రైతు భరోసాగా డిఫరెన్స్ చాలా ఉండబోతున్నాయి. ఇందులో సీలింగ్ అనేది ప్రభుత్వం నుంచి దాదాపు 7.5 ఎకరాలు, కుదిరితే 10 ఎకరాలు, 15 ఎకరాల లోపే సీలింగ్ విధించాలని రైతుల నుంచి, ప్రజల నుంచి, కలెక్టర్లు కావచ్చు కేబినెట్ భేటీలో పలుసార్లు చర్చించారట. రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటి వరకు ఏ డేటా ప్రకారం తీసుకున్నాం అనేది క్లారిటీ అనేది చాలా వరకు దాదాపు 3 విధాలుగా ప్రభుత్వం అయితే రైతు భరోసా సంబంధించి నిధులు విడుదల చేయడం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఈ రోజు, రేపు జిల్లాలకు పడతాయండి. 15 జిల్లాలు ఉన్న రైతులందరికీ మీ అకౌంట్ అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. అది ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఈ రోజు 20 జిల్లాల వరకు డబ్బులు అయితే పడతాయి. 3 దశలు వచ్చేసి 1 ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఈ రకంగా విడతల వారీగా డబ్బులు అయితే పడతాయి. శాటిలైట్ ద్వారా ఇప్పటికే వ్యవసాయ అధికారులు అయితే కొంతమంది లిస్టు ఏదైతే వానాకాలంలో ఏం పంట వేశారు అనేది అప్డేట్ చేశారు. దాని ప్రకారం జిల్లాలో డబ్బులు పడుతుంది. మరొకటి నేరుగా వచ్చేసి అధికారుల పంటకు చెక్ చేసి మీరు ఈ పంట వేశారని చెప్పేసి సర్వే నెంబర్ అవన్నీ కూడా అప్లోడ్ అయితే చేశారు. ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మూడో విధానంలో బీసీ కులగణన జరిగినప్పుడు రైతులకు సంబంధించి ఒక 4 నుంచి 5 ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఈ డాటా ప్రకారమే మీరు ఎంత భూమి ఉంది, ఎంత పొలం ఉంది, ఎంత సాగు చేస్తున్నారు, ఇవన్నీ వివరాల ప్రకారం ర్యాండమ్ గా అయితే పిక్ చేసి అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి. ఒకసారి ఫోన్ లకు మెసేజ్ కూడా వస్తుంటాయి, చెక్ చేసుకో. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అడుగుతున్నారు నవంబర్ దాదాపు 20 తారీఖు నుంచి డబ్బులు అనేది అకౌంట్ లో జమ అవుతున్నట్టు కొంతమంది మెసేజ్ అయితే చేస్తున్నారండి. కొంతమంది ఏమో చెప్తున్నారు అన్న మాకు ₹1 రావడం లేదు, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ప్రభుత్వ కొత్త నిర్ణయాలు, కొత్త రూల్స్ ప్రకారం అయితే ఈసారి పిఎం కిసాన్ అదేవిధంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ ఒక రైతు దగ్గర 100 ఎకరాలు ఉంటే అందులో 10 నుంచి 15 ఎకరాల వరకు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఎంతనైనా సాగు చేయని పడగబెట్టిన ఒకవేళ పడగబెడితే 10 ఎకరాలు కూడా తక్కువ అవుతాయి అనమాట. నిజంగానే ఒక రైతు 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, 5 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలు పడగబెడితే 5 ఎకరాలు మాత్రమే వస్తుంది. ఒకవేళ 5 ఎకరాల్లో ఒక రైతుకు ఉన్నట్లయితే 5 ఎకరాల్లో పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఆ విధంగా అయితే వెళ్లాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇవన్నీ కూడా శాటిలైట్ ఆధారంగా ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట కొన్ని డాటాను. ఈ లిస్ట్ అనేది ఇప్పటికే రెడీ చేస్తుంది. ఎందుకంటే మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎంతమంది అర్హులు, ఇప్పటివరకు 1 కోటి చిల్లర రైతులు దాదాపు అయితే ఇటు వరి సన్న ఓట్లకు బోనస్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయి. ఒక రైతుకి అయితే ₹23,000 అయితే పడ్డాయి. 84 క్వింటాల సన్న ఓట్లు అయితే పండించడంతో రైతుకు బోనస్ డబ్బులు అయితే పడడం అయితే జరిగింది అనమాట. మెసేజ్లు కూడా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి మెసేజ్లతో 2024 రైతు భరోసా లింకప్ గా ఏదైతే బోనస్ ఉందో బోనస్ డబ్బులు అని చెప్పేసి ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ అయితే వస్తున్నాయండి. చెక్ చేసుకోండి ఒకసారి. ఈ బోనస్ డబ్బులతో చాలా మంది ఈ సన్న ఊర్లకే సాగు అనేది గణనీయంగా పెరిగింది అనమాట. దీనికి మరో లింక్ ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో కూడా జనవరి నుంచి 6 కేజీల బియ్యం ఇవ్వాలి కాబట్టి ఇప్పటి వరకు సన్న ఓడ్లు రాలేదు. దొడ్డు ఓడ్లు గతంలో పండించారు. మరి సన్న ఓడ్లు కావాలంటే, సన్న బియ్యం రావాలంటే ఓడ్లు పండించాలి కదా. దానికి ప్రతిపాదనగా ఈ యొక్క రైతులను ప్రోత్సహించే దిశగా అయితే సన్న ఓడ్లు పండించే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయోత్సవాల కార్యక్రమం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 లోపు అన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మనకు వచ్చే నెల 7 తారీఖు లోపే ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే రైతుల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. ఇక మహాలక్ష్మి సంబంధించి పథకానికి కూడా ముందే పసిగట్టి ఎప్పుడు ఇస్తారనేది కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదైతే మన కొత్త సంవత్సరం కానుకగా జనవరిలో అయితే ఇవ్వనున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ₹2,500 1,30,00,000 మంది అర్హత సాధించారట. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ అనేది మనకు డిసెంబర్ 7 తారీఖున రిలీజ్ అయితే కాబోతున్నట్లు. అయితే మొత్తానికి అందరి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మనకు ఈ నెల 29 తారీఖు స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 31 ఏదైతే ఉందో ఆ తేదీలోపు అకౌంట్ లో డబ్బులు అయితే పడేది. ఎందుకంటే ఎలక్షన్లు అనేది ఉన్నది. గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు మనకు డిసెంబర్ చివరి వారం నోటిఫికేషన్ ఇస్తారు. జనవరిలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి సో మొత్తం మీద అయితే కొత్త సంవత్సరం కానుకగా, సంవత్సరం పూర్తయిన కానుకగా రైతులందరికీ ఇటు ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్కీమ్లు అయితే ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పిందనమాట. తులం బంగారానికి సంబంధించి రూపాయలు ఈ స్కీమ్ కళ్యాణ లక్ష్మి ఉంది కదా, అది కూడా వచ్చే సంవత్సరం నుంచే ప్రారంభించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఈ నెల చివరాఖరి నుంచి స్టార్ట్ చేసుకుంటే దాదాపు ఇంకొక 3 నుంచి 4 రోజుల్లో ఈ సర్వే డీటెయిల్స్ అయితే వస్తుంది. ఎవరు కరెక్ట్ గా వీళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకూడదు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అయితే కేటాయించడం జరిగింది కదా. అవి మండల వారిగా, జిల్లాల వారిగా, గ్రామాల వారిగా విభజిస్తే ఎన్ని ఒక గ్రామానికి అలాట్మెంట్ చేశారు, అందులో ఎంతమంది అర్హులుగా ఉన్నారు, గతంలో ఎలాంటి పథకాలు లబ్ధి పొందారు, సొంత స్థలం ఉందా లేదా, వారు ఉన్నత స్థాయిలో ఉన్నారా, లేదంటే ఆర్థికంగా ఎలా ఉన్నారు, ₹1,00,000 ఇస్తే స్టార్ట్ చేసి దాదాపు 5 లక్షల వరకు అయితే ప్రభుత్వం 4 విడతల్లో మహిళా పేరు మీద ఈ అకౌంట్ లో డబ్బులు అనేది డిపాజిట్ అయితే చేయబోతున్నారు. డీబీటీ పద్ధతిలో గుర్తింపులో చాలా కీలకం. ఎందుకంటే పేరులో లిస్ట్ ఉంటేనే డబ్బులు పడతాయి కాబట్టి దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరినీ పిలిచి సో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది కూడా తేలిపోనుందనమాట. ఒక యాప్ లో అయితే ఎంటర్ చేయబోతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రైతు భరోసా అనేది ఈసారి తల తాకట్టు పెట్టైనా డబ్బులు అనేది మీ అకౌంట్ లో అయితే జమ అవుతాయని చెప్పేసి ఇందుకు సంబంధించి మీరు తప్పనిసరిగా వ్యవసాయం అయితే చేసి ఉండాలి. అది కూడా 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఎక్కువగా పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కేవైసీ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ లో రన్నింగ్ లో అయితే ఉంచుకోవాలి. దీనిపైన కొత్త గైడ్ లైన్స్, కొత్తగా ఏదైతే పంటలకు సంబంధించి డబ్బులు వేయాలి, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి ఎంచుకునే విధంగా రైతులకు ఆప్షన్ అయితే ఇవ్వనున్నారండి. మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఈ నెలలో ఉండబోతుంది కాబట్టి సమాయత్తం అయితే కావడం జరిగింది. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ₹7,500 కోట్ల విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయని ఇందుకు